అందరికీ అడ్వాన్స్గా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు స్కూల్లో అయితే పేరెంట్వి అలాగే పిల్లలవి అయితే ఇలా హస్తం అయితే తీసుకోవడం జరిగింది. హాయ్ హలో, ఈరోజు కర్రీ వచ్చేసి పర్వాల్, దీన్ని పోర్టల్ అని కూడా పిలుస్తారు. ఈ 4 days బ్యాక్ అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు అయితే చాలా ఫ్రెష్గా ఉండేది. కర్రీ వండుదాం అనుకున్నాం, కాకపోతే వీటిని అయితే ఇప్పుడు ఫ్రై అయితే చేయడం జరుగుతుంది. ఇవి చూడడానికి మనకి దొండకాయలాగా కనిపిస్తున్నాయి లేదా బుడమకాయలాగా అయితే కనిపిస్తాయి, కానీ వీటిని అయితే పర్వాల్ అని పిలుస్తారు. నేను కూడా ఫస్ట్ టైం వీటిని చూడడం కానీ వండడం కానీ. వీటిని ఇలా ఫ్రై చేసుకునే ముందు అయితే దీని మీద ఉన్న ఈ తోలునైతే తీసేసుకోవాలి. ఇలా పైన ఉండే తోలు అయితే తీసేసి ఈ 2 చివరల్లా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చివర్లను అయితే కట్ చేసేసుకొని సన్నగా నిలువులా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ సన్నగా పొడుగుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రై కోసం. అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డల్ని అయితే మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుండి 20 ఎల్లిపాయల్ని అయితే ఇలా కచ్చా పచ్చిగా దంచి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని దీన్ని ఇలా కలిపి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఈ అల్లం పేస్ట్ మాడకుండా ఉండడానికి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సరిపడంత పసుపును యాడ్ చేసుకోవాలి. ఈ పసుపును కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఈ పర్వాల్ని అయితే కట్ చేసి పెట్టుకున్న పర్వాల్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. మంటని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వీటిని అయితే ఒక 2 minutes వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో అయితే ఒక 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 minutes అయిన తర్వాత అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి, లేకపోతే ఇలా ఫుల్గా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసి కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో అయితే మనం చింతపండు పులుసు కొంచెం కానివ్వండి, లేకపోతే లెమన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆమ్చూర్ పౌడర్ని మనం మ్యాంగోస్ దొరికే సీజన్లో ఎలా స్టోర్ చేసుకోవచ్చో వీడియోనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. అలాగే ఇవన్నీ కలుపుకున్న తర్వాత మంచిగా అయితే ఇలా మిక్స్ చేసేసుకొని మంటని అలాగే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు అయితే ఉడికించుకోవాలి. మూత అయితే పెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది.
ఇలా మనం మూత తీసి ఒక 5 to 10 minutes అయితే ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ పర్వాల్ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.